బాయ్ నాన్న, బాగా చదవాలరా. ఉంటానమ్మా, నేను చూసుకుంటా. నాది బాధ్యత, నాకు వదిలేసి నేను చూసుకుంటాను. ఇంక నాకు వదిలేసి రా బామ్మ, ఇట్రా. థ్యాంక్ యూ అమ్మా. ఉంటానమ్మా, జాగ్రత్త, టచ్లో ఉండే ఉన్నట్టు. ఏం చదువుతున్నావు? అప్పుడే మానేసా? ఇప్పుడు ఏం చేస్తున్నావు మళ్ళీ? అంటే ఇప్పుడు చదవాలి కదా వీడు. ఎంత 10th చదివా 11th చదివా? అరే నువ్వు చదువుతావు, నేను చదివిస్తా. నువ్వు చదవాలా, కనీసం 12th వరకైనా చదవాలి కదరా. చదువు లేకపోతే కష్టం కదా రేపు. రమణ తీసుకోండి, నేను చూసుకుంటాను. చదువు తర్వాత మంచి ప్రయోజకం మార్చే బాధ్యత నాది. ఓకేనారా? వివరాలు తీసుకుని చంద్రశేఖర్ అటాచ్ చేయండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. ఉంటానమ్మా, జాగ్రత్త. ఉంటా దమ్మ తల్లి. థ్యాంక్ యూ అమ్మా, జాగ్రత్త చూసుకో. నేను టచ్లో ఉంటాను తల్లి. వెళ్ళొస్తా నాన్న. బాగున్నారా? థ్యాంక్ యూ, బాగా చేశారు. థ్యాంక్ యూ అన్న. అందరు దిగుదాం రండి. నమస్తే. ఏమ్మా ఏమ్మా ఏనా? లేదు, నేను ఏం చేయాలి చూసుకుంటాను. నాకు ఇచ్చా కదా. ఏం చదువుతున్నాను నేను? ఎక్కడ చదువుతున్నాను నేను? ఎక్కడ చదువుతున్నారా? ఇక్కడనే, ఈ స్కూలేనా? నడువు మరి స్కూల్కి. నాకు ఇచ్చా కదా, నేను తీసుకుంటాను. మేము అక్క చెప్పు. తమ్ముడు రౌడియా? కొడతాడా? జుట్టు లాగుతాడా? చెప్పురా, లాగుతాడా లాగడా? లాగుతావా? ఇప్పుడు బాధ్యత నీ పైన ఉంది రై. మన ట్రస్ట్ నుంచి ఏమైనా చదువుకి అమ్మా, ట్రస్ట్ నుంచి ఏమైనా చదువుకి అది చేద్దాం. నేను ఇప్పుడు చూసుకుంటా. ఎక్కడ చదువుతున్నాడు మనోడు? మన ఎంపీపీఎస్ చదువుతున్నాడా? ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంపీపీఎస్లో? వచ్చేసి 30 మెంబర్స్ ఉంటారు. 30 మంది పిల్లలు ఉంటారు. మన ప్రాంతంలో ప్రత్యేకంగా 30 పిల్లల కన్నా ఎక్కువ ఉంటే వన్ క్లాస్ 1 టీచర్ ఇవ్వాలి మేము నిబంధనలు పెట్టుకున్నామమ్మా. అది ఇప్పుడైనా పెరిగిందా? లేదు ముందర కూడా 30 మంది ఉన్నారా పిల్లలు? అటు కదన్నా, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎంపీపీఎస్ కదమ్మా. ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు 30 మంది ఉన్నారు. పోయిన సంవత్సరం ఎంతమంది ఉన్నారమ్మా? అందుకే ఉంటుంది. అది నేను చూసుకుంటాను. అంటే మన ప్రాంతంలో ఒక్క క్లాస్కి ఒక టీచర్ ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని అతను 1 నుంచి 5 వరకు ఒకే టీచర్ చెప్పాలంటే ఏంటి చెప్తారు చెప్పు? 30 మంది పిల్లలు పెట్టుకుని పుస్తకాలు వేరు, కరికులం వేరు కదా. బాగా చూసుకుంటావా? అక్కని బాగా చూసుకుంటావా? మాట్లాడావా? తలకి ఊపెత్తున్నావు కానీ నాతో మాట్లాడలే. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తావు ఫస్ట్? గుడ్ మార్నింగ్ సార్. బాగా చదువుతున్నావా? తమ్ముడు బాగా చదువుతాడా? చల్లరు ఎక్కువ చేయకూడదు, ఓకేనా? అక్కడనే జాగ్రత్త చూసుకో. కూర్చో. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారమ్మా? బూత్ అధ్యక్షుడు చేస్తున్నాను. 7 సంవత్సరాలు చేస్తున్నాను. సో 2014 నుంచి ఉన్నాం. 14 అంతే కదా, 14 నుంచి. అవును, మేడం గారు వచ్చిన నుంచి మీరున్నారు. బూత్ అధ్యక్షుడిగా చేస్తున్నాం. చాలు. మీ నాన్న ఏం చేసేవారమ్మా? పనికి వెళ్ళారా? కేజీబీ. ఈ సంవత్సరం 10th క్లాస్ అమ్మా. బాగా చదువుతున్నానా? మంచి మార్కులు రావాలి తల్లి. నీకు తక్కువ మార్కులు వస్తే నాకు పడితే బాబు గారిని దెబ్బలు. బాగా చదవాలరా.